నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాం. భద్రాద్రి కొత్తగూడెం 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించినా కానీ బీ ఫారం అందుతుందా లేదా అనేది ఒక ఇంత ఆసక్తి అయితే నెలకొంది. కాంగ్రెస్తో పొత్తు ఉన్నా లేకుండా మేమైతే ఖచ్చితంగా పోటీలో ఉంటామని సిపిఐ నాయకులు అయితే నిష్కల్మషంగా చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణలో ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఇటు భద్రాద్రి జిల్లాలో ఉన్న ఏకైక జనరల్ స్థలమైనటువంటి కొత్తగూడెంలో మాత్రం ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టుగా కూడా చూడొచ్చు. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, ఇటు సిపిఐ, ఈ విధంగా అన్ని పార్టీలలో కూడా ఇప్పటికీ కూడా ఎవరు అభ్యర్థి అనేది ఇంకా కొలిక్కి రాకపోవడంతో అయితే ఇటు కార్యకర్తల్లో ఒక అయోమయం నెలకొందని కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా అయితే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఇప్పుడు వనమా వెంకటేశ్వరరావుకి మరలా కూడా సీట్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినట్లయితే మనం చూడొచ్చు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు వనమా వెంకటేశ్వరరావుకి ఈసారి బీఫామ్ వస్తుందా లేదా అనే అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి గల కారణం 2018లో వనమా వెంకటేశ్వరరావుపై ఓటమి పాలైనటువంటి జలగం వెంకట్రావు, అంటే అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టులో కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో ఈ కోర్టు కేసు ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. దాని రిజల్ట్ వచ్చేసి ఈ నెల 31 తారీఖున ఉన్న నేపథ్యంలో ఈ యొక్క బీఫామ్ అనేది వనమా వెంకటేశ్వరరావుకు ఇస్తారా ఇయ్యాలా అనేది ఆ కేసుపై ఆధారపడి ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా అధికార బీఆర్ఎస్ లో అయితే వనమా వెంకటేశ్వరరావుకు సీటు వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఒకవేళ వనమా వెంకటేశ్వరరావుకు సీటు రానట్లయితే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న వద్దిరాజు రవిచంద్ర ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తారంటూ అనేకమైనటువంటి పుకార్లు అయితే చక్కర్లు కొడుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ బీఆర్ఎస్ పరిస్థితి ఈ విధంగా ఉంటే సిపిఐ వామపక్షాలకు పట్టున్నటువంటి భద్రాద్రి జిల్లాలో ఇప్పుడు సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకున్నా మేమైతే పోటీలో ఉంటామని అనేక మార్లు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు గతంలో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ వ్యక్తి ఈసారి ఏ విధంగానైనా కూడా మాకు టికెట్ కావాలి అని కాంగ్రెస్ పొత్తులో అడుగుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి క్లారిటీ వస్తుందో లేదో ఇప్పటికే చెప్పలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో పొత్తు ఉన్నా లేకున్నా మాత్రం కొత్తగూడెం నుంచి పోటీ చేస్తామని సిపిఐ కూనంనేని సాంబశివరావు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ లో సుమారు అభ్యర్థుల కసరత్తు నడుస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఈసారి పోటీల్లో ఈసారి గెలిచే అవకాశం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య అధిక సంఖ్యలోనే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచే అరడజనుకు పైగా నేతలు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేదు ఎడవల్లి కృష్ణ, నాగసీతారాములు, ఈ విధంగా ఒక అరడజనుకు పైనగా ఉన్నారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గత కొద్ది రోజులుగా తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు పాలేరు నుంచి పోటీ చేస్తారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయదలిచిన వారైతే ఇప్పుడు ఎడవల్లి కృష్ణకు వస్తుందా లేదా నాగసీతారాములకు వస్తుందా, పోట్ల నాగేశ్వరరావు, ఈ విధంగా ఉన్నటువంటి ఇంకా సీట్ అయితే కొలికి రాని పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు మాజీ మా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తారా లేదు అనుకుంటే ఇండిపెండెంట్ గా ఆయన అయితే కొత్తగూడెం నుంచే పోటీ చేస్తారని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని కూడా చూస్తుంటే ఏకైక జనరల్ స్థలంగా ఉన్నటువంటి కొత్తగూడెం స్థానం నుంచి అయితే ఇప్పటికీ కూడా ఎవరు నించుంటారు, ఎవరు బరిలో ఉంటారు అనేది ఒక క్లారిటీకి అయితే రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి ఎవరు అభ్యర్థిగా నిల్చుంటారు అనే పరిస్థితి అయితే ఉంది వరుణ్ కొత్తగూడెంలో. రైట్ నవీన్, అయితే కొన్ని విశ్వసనీయ వర్గాల ప్రకారం అయితే కూనంనేని సాంబశివరావుకి సిపిఐ తరపు నుంచి అయితే ఇచ్చినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు. రేపు వదిలే ఫస్ట్ లిస్ట్లో అయితే వచ్చే అవకాశాలు 99% ఉన్నట్లయితే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే అయితే కాంగ్రెస్ నుంచి అరడజన్ మంది పోటీ పడే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. కానీ సిపిఐ వాళ్ళు మాత్రం ఎట్లేదన్నా మేము పోటీలో ఉంటున్నాం దీని ప్రకారంగా చూస్తే హైకమాండ్ కలుగు చేసుకొని ఖచ్చితంగా సిపిఐకి అక్కడ సీట్ ఇస్తే కానీ అక్కడ నెగ్గే పరిస్థితి కనిపించట్లేదా? ఖచ్చితంగా వరుణ్. ఇప్పుడు మనం గత 3 రోజుల క్రితం ఇచ్చిన దాని ప్రకారం దాని ప్రకారం అయితే సిపిఐ పార్టీకి కొత్తగూడెం నుంచి పొత్తులలో భాగంగా కొత్తగూడెం మరియు సిపిఎం పార్టీకి భద్రాచలం ఇచ్చినట్లయితే వార్తలు కూడా వచ్చినట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా చర్చలు కూడా జరిగాయి. కానీ తదనంతరం ఏదైతే ఇప్పుడు సిపిఐ పార్టీకి కావచ్చు, సిపిఎంకి ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ భద్రాద్రి జిల్లాలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సిపిఐకి అయితే పొత్తులలో భాగంగా ఈ సీటు పోవట్లేదని, కాంగ్రెస్ పార్టీనే ఖచ్చితంగా
పోటీ చేస్తుందని వీరందరూ కూడా మేమందరం ఒకటే అని చెప్పే ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా చూడొచ్చు. అయితే గత కొద్ది రోజుల క్రితం వర్గాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గత 2-3 రోజుల నుంచి ఒక వేదికపై నుంచి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా మేమే పోటీ చేసి గెలిపించుకుంటామని, కానీ కాంగ్రెస్ పార్టీకే ఈ కొత్తగూడెం సీట్ అయితే ఇవ్వాలి అనేది అయితే వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే అధిష్టానం నిర్ణయం మేరకే మేము ముందుకు వెళ్తామని ఇటు కాంగ్రెస్ వర్గాలు అన్ని కూడా చెప్తున్న నేపథ్యంలో సిపిఐ పార్టీకి ఇచ్చినా కూడా వీరందరూ కూడా అంటే వీరైతే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా అంటే సిపిఐకి ఇస్తే సపోర్ట్ చేస్తాం, కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్తగూడెం నుంచి సీటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాలని వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ వచ్చే ఈ ఎన్నికలలో మాత్రం ఏ విధంగానైనా కూడా గెలవాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వీరందరూ కూడా అంటే ఒకే వర్గం వీరందరూ అంటే అనేక వర్గాలుగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఒకటే తాటిపైకి వచ్చి గెలిపే ముందుకు వెళ్తామండడం అయితే ఒక శుభసూచకం. ఖచ్చితంగా ఈసారి ఉన్న 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికైనా మద్దతు ఇచ్చి పొత్తులలో భాగంగా సీట్ ఇచ్చిన వారిని కూడా గెలిపించుకుంటామని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది వరకు.